ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య కాలంలో మెలకువ వస్తే మనకు ఏం జరగబోతున్నట్టో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ప్రతిరోజు 3 గంటల నుండి 5 గంటల్లోపు మెలకువ వస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాల్లో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారో అవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల్లోపు మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మీకు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం అలవాటు అని మీరు అనుకున్నట్లయితే మీరు పొరబడ్డట్టే. ఇది కేవలం అలవాటు కాదు. దీని వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. ఉదయం 5 గంటల్లోపే మెలకువ రావటం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతుంటారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 3 నుండి 5 గంటల్లోపు అసలు ఎందుకు మెలకువ వస్తుందో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. 3 నుండి 5 గంటల్లోపు మెలకువ, అలాగే కలలు రావడం, దీని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు మెలకువ అలాగే వస్తున్నటువంటి కలలలో ఏ సంకేతాలు కనిపిస్తున్నాయో, ఇలా జరుగుతుంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల లోపు మెలకువ వస్తుంది అంటే దేవుడు మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడని, తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారని అర్థం. మనకు మంచి రోజులు మొదలయ్యే ముందు భగవంతుడు కొన్ని సంకేతాలను కలల రూపంలో మనకు తెలియజేస్తాడు. అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు ఎప్పుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది. భగవంతుడు కూడా మనం ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంటాడు. ఎవరికైనా తెల్లవారుజామున 3 నుండి 5 గంటల్లోపు మెలకువ వస్తే అది ఎంతో శుభసూచకం. ఎందుకంటే ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే ఆ వేళలో దేవతల యొక్క శక్తి అనేది మన భూమండలంపై ప్రసరిస్తూ ఉంటుంది. ఇక మీరు ప్రతిరోజు ఈ వేళలో మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయని అర్థం. 3 గంటల తర్వాత దేవీ దేవతలను మనం ఏం కోరుకుంటే ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. ఆ సమయంలో మీరు చేసే ప్రార్థనలు ఆ భగవంతుడు 100కి 100 పాళ్ళు తప్పకుండా వింటాడు. మీరు ఎప్పుడైతే 3 నుండి 5 గంటల్లోపు నిద్ర లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకు తెల్లవారుజామున వచ్చే కలలో గనక ఎత్తైన పర్వతాలు, నీళ్లు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు చేయాలనుకుంటున్నారో మీరు ఆ పనుల్లో విజయాన్ని సాధిస్తారని అర్థం. ఆ పనిలో ఈశ్వరుడే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడని అర్థం. స్వప్నశాస్త్ర ప్రకారం మీ కలలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇలాంటి దేవీ దేవతల కల వచ్చింది అంటే మీరు ఒక పవిత్రమైన మనసున్న వ్యక్తి అని అర్థం. మనసు పవిత్రంగా ఉన్నవారికే దేవీ దేవతలు కలలో కనిపిస్తారు. ఈ కలకు సంకేతం ఏమంటే మీరు అనుకున్న పనులన్నీ చిటికలో అవుతుంటాయి. ఇంత మహత్తరమైన కల గనక మీకు వస్తే
దయచేసి మీరు ఎవ్వరితో చెప్పకండి. ఇక మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలో అందరూ మీ మాట వింటున్నట్లయితే, మీ ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే, వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ చూసుకుంటున్నట్లయితే, ఈ విధంగా జరుగుతున్నట్లయితే దైవశక్తి మీతో ఉంది అని అర్థం. అలాగే మీ జీవితంలో అనుకోకుండా మీకు లాభాలు కలగడం, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ వెంట దైవశక్తి ఉంది అని తెలుసుకోండి. ఒక్కోసారి ఉన్నట్టుండి మీ దగ్గరలో నుండి సుగంధభరితమైన పరిమళాలు వస్తున్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతు ఇస్తుందని తెలుసుకోండి. ఎప్పుడైతే మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయో, మీ మనసులో ఒక ప్రశాంతత భావన ఉత్పన్నమవుతుంది. మీరు చాలా హుషారుగా ఉంటారు. మీరు ఇప్పటివరకు ఇలాంటి భావనలు అసలు అనుభవించలేరు. కానీ ఇటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, దేవీ దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని. అనుకోకుండా మీకు ఒక్కోసారి మంచి సంగీతం వినిపిస్తుంది. మీరు చుట్టుపక్కల గనక గమనిస్తే ఎక్కడ కూడా సంగీతం ప్లే అవ్వడం లేదు అని అనుకుంటారు. కానీ ఆ సంగీతం కేవలం మీకు మాత్రమే వినిపిస్తుంది. ఇలా గనక జరిగితే మీరు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలా గనక జరిగితే దేవి శక్తి మీ దగ్గరలోనే ఉందని అర్థం. దేవి మీతో మాట్లాడాలనుకుంటుందని అర్థం. ఇలా ఎవరికి జరుగుతుంది అంటే, ఎల్లవేళలా నిరంతరాయంగా ఇష్టమైన భగవంతుని నామాన్ని ఎవరు స్మరిస్తుంటారో వారికి ఈ విధంగా జరుగుతుంది. ఒక్కోసారి మీరు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపిస్తే, లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా, మీరు లేచి చూసేసరికి అక్కడ ఎవరూ కూడా ఉండరు. కాని పిలిచింది మాత్రం వాస్తవం. అలా మీకు జరిగితే మీపై ఏదో అద్భుత శక్తి ప్రభావం ఉందని అర్థం. అటువంటి సమయాల్లో మీరు వెంటనే ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి. మీకు కలలో పచ్చని పంట పొలాలు కనిపించినట్లయితే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అర్థం. అదేవిధంగా మీ కలలో శంఖం కానీ, గుడి కానీ కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం. కలలో గుడ్లగూబ కనిపిస్తే మీకు అపారమైన ధనం కలగబోతుందని అర్థం. మీకు కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీకు దర్శనం ఇచ్చిందని అర్థం. దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి తొందరలో పెరగబోతుందని అర్థం. కలలో మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం. ఆ పనిలో మీరు చాలా ప్రగతిని సాధించబోతున్నారని సంకేతం. ఇక మీరు గనక ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు త్వరలో ప్రమోషన్ రాబోతుందని అర్థం. కలలో నల్లటి మబ్బులు కనిపించి అలాగే వర్షం కూడా పడుతున్నట్టు కనిపిస్తే మీరు దేని మీద అయితే పెట్టుబడి పెట్టి ఉంటారో అందులో మీకు అనుకోనన్ని లాభాలు వస్తాయని అర్థం. ఒకవేళ కలలో మీరు తాంబూలం తింటున్నట్లు కనిపిస్తే మీకు త్వరలో సుఖ సమృద్ధులు వస్తున్నాయని అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది. మీకు కలలో కమలం పువ్వులు, గుడ్లగూబలు, గులాబీ పువ్వులు, అలాగే మందార పువ్వులు గాని కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతుందని అర్థం. మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో గంట శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోని దేవీ దేవతలు ప్రసన్నులుగా ఉన్నారని అర్థం. రాత్రి 12 గంటల సమయంలో గజ్జల శబ్దం వినబడితే అప్పుడు మీరు అసలు భయపడకండి. అలా మధ్యరాత్రి గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అని తెలుసుకోండి.
ఆ సమయంలో గనక మీకు భయంగా ఉంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి. మీకు 3-5 గంటల్లోపు మెలకువ వస్తున్నట్లయితే, మేము చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి. మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది. అలాగే చేపలు కలలో కనిపిస్తే తొందరలోని మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉందని అర్థం. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు కలిగి మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీనారాయణులు కలలో కనిపిస్తే మీకున్న కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయని అర్థం. అలాగే విజయానికి సూచనగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం. పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. భర్తకు భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారంట. భార్యకు భర్త కలలో కనిపిస్తే ఆమెకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. మిమ్మల్ని మీ పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.